కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా ఘటనలు జరుగుతున్నా రేవంత్ సర్కార్ మొద్దునెత్తిన వీడట నగరం గిరిజన సంక్షేమ బాలికల కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. నిన్న భోజనం చేసిన తర్వాత 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులను ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీఎంఆర్సీ గర్ల్స్ క్యాంపస్ నుంచి కడప నుంచి 6 మెంబర్స్ రావడం జరిగింది. ఈరోజు అరౌండ్ 4 మెంబర్స్ రావడం జరిగింది పేషెంట్స్. ప్రజెంట్ స్టేబుల్ ఉన్నారు పేషెంట్స్. వాళ్ళ కంప్లైంట్స్ వచ్చేసి లైక్ వాంతులు, విరోచనాలు అని జ్వరంతో పాటు వచ్చారు. ప్రజెంట్ అందరైతే బాగానే ఉన్నారు. మేబీ ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చు. రైట్, ఏటూరు నాగారంలో గిరిజన బాలికల కళాశాల ఏదైతే హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 10 మందికి అస్వస్థత గురయ్యారు. ఏటూరు నాగారం హాస్పిటల్కి తరలించారు. నిన్న రాత్రి జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ సిద్ధంగా ఉన్నాడు. రవికాంత్, మొత్తానికి ఏదో ఒక చోట నిత్యం స్కూళ్ళలో కావచ్చు, హాస్టల్లో కావచ్చు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నది. విద్యార్థులు అస్వస్థత గురవుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి రివ్యూలు ఏర్పాటు చేయట్లేదు. ప్రభుత్వం ఎందుకు ఇంత సీరియస్నెస్ లేదనేది ప్రధాన ప్రశ్న కనబడుతుంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనుకోవాలి ప్రభుత్వం? సురేష్, పూర్తిగా గురుకులాల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా విషయాలు ఫుడ్ పాయిజన్ చూస్తా ఉన్నాము. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి గురుకుల కళాశాలలు కావచ్చు, పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం కనిపించింది. పూర్తిగా ఇలాంటి ఫుడ్ పాయిజన్ ఘటనలు అయితే కోకోలుగా ఉన్నటువంటి సందర్భం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో మనం చూసాం. గురుకులాలకు సంబంధించినటువంటి ఆలోచన కావచ్చు, ఆ ఆశయాన్ని ఆ గురుకులాల పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా పేద విద్యార్థులకు సంబంధించిన చదువు, వాళ్ళ భవిష్యత్తును ఉద్దేశించి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు ప్రయోజకులు కావాలి, భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహించి ఆలోచనతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టి అనేక గురుకులాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి మొదలుకుంటే 2023 వరకు కూడా గురుకులాలు చాలా అభ్యుదయంలో నడిచినటువంటి సందర్భం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా విద్యార్థులు ఎప్పటికప్పుడు ఫుడ్ పాయిజన్ ఘటనలకు గురి కావడము, హాస్టల్లో విద్యార్థుల మధ్య ఘర్షణలు తలెత్తడం, ఇలాంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. తాజాగా ఏటూరు నగరంలో ఉండేటువంటి గిరిజన ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ఇది, ఇక్కడ ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. 10 మంది విద్యార్థులు నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ భోజనం వికటించడము, ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా 10 మంది విద్యార్థులకు సంబంధించి అంటే నిన్న రాత్రి 6 విద్యార్థినులు వాంతులు, విరోచనాలు కావడంతో వాళ్ళని వెంటనే ఏటూరు నగరం సామాజిక ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఇవాళ ఉదయం మరొక 4 విద్యార్థులకు సంబంధించి వాంతులు, విరోచనాలు కావడంతో వాళ్ళని కూడా వెంటనే ఏటూరు నగరం సామాజిక ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఈ విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఆహారానికి సంబంధించి చాలా గురుకులాలకు సంబంధించి ఇదే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. గతంలో మహబూబాబాద్ జిల్లాలోని ఒక గురుకుల పాఠశాలలో మనం చూసాము. అక్కడ గొడ్డు కారంతో భోజనం పెట్టినటువంటి సందర్భాన్ని చూస్తాము. ఇటీవల మనం చూసినట్టయితే గురుకుల పాఠశాలలోకి మీడియా నిషేధించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ప్రభుత్వ అశ్రద్ధకు, గురుకులాల మీద ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనంగా మనం చెప్పాల్సి ఉంటుంది విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటన. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.